మనం నీటిని లిఫ్ట్ చేస్తే కానీ మన రాయలసీమ జీవితాలు బాగుపడవు అని ఆయన ఈ ఆలోచన చేయడం జరిగింది. మరి అది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కానీ ఆ ప్రాజెక్ట్ ని స్టాప్ చేసి మరి ఎంతసేపు అమరావతి పైనే మాట్లాడుతూ ఏదో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నట్టు మన రాయలసీమని మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను హేళన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మరి ఈ రోజు ఈ ఉద్యమాలను మనం ముందుకు తీసుకొని పోవాలి. గట్టిగా మన రాయలసీమ గురించి మనం అందరం కూడా పార్టీలకి అతీతంగా మన ప్రతిపక్షంలో మనతో పాటు మనతో కలిసి వచ్చే ప్రతి ఒక్క పార్టీని కూడా కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అలాగే కర్నూలుకి మటుకు వేదవతి ఆర్డీఎస్ రైట్ కెనాల్ ని పూర్తి చేయాలని ఒక డిమాండ్ తీసుకొని మనము గుండ్రేవల ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేయాలని ఒక డిమాండ్ తీసుకొని వెళ్తూ మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. మరి జగనన్న ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గురించి ఆలోచించి రైతుల గురించి ఆలోచించి ఈ రోజు కూడా ఈ బాధ్యతను ఆయన భుజాల మీద తీసుకున్నాడు. మనమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఈ ఉద్యమాన్ని చాలా బలోపేతంగా మనం ముందుకు